హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలూ కర్రీ అయితే చేద్దామండి. ఈ కర్రీ అయితే రోటీలోకి, రైస్లోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కర్రీ కోసం అయితే ముందుగా క్యాబేజీని తీసుకున్నాను. ఈ క్యాబేజీని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వలన కర్రీ అయితే చూడటానికి చాలా బాగుంటుందండి. తరువాత ఈ కట్ చేసిన క్యాబేజీని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బంగాళదుంపలను ఇక్కడైతే నేను 2 తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలను చిక్కు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద సైజుగా బంగాళదుంపలు అయితే ఉండాలి. ఈ కర్రీ కోసం అయితే 2 టమోటాలను తీసుకున్నాను. అలాగే కొద్దిగా గ్రీన్ మటర్స్ను తీసుకున్నానండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న బంగాళదుంపలను అలాగే కట్ చేసుకున్న క్యాబేజీని వేయాలి. తరువాత దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా నీరు వేసి ఉడికించుకోవాలండి. లేదంటే క్యాబేజీలో పోషకాలన్నీ పోతాయి. ఎక్కువ వాటర్ వేసినట్టయితే వాటర్ అన్నీ తీయవలసి ఉంటుందండి. అందుకని తక్కువ వాటర్ వేసి క్యాబేజీని ఉడికించుకోవాలి. ఇక్కడైతే వాటర్ను తక్కువ వేసి ఉడికించానండి. అందుకని వాటర్ ఏమీ మిగలలేదు. క్యాబేజీ కూడా చక్కగా ఉడికింది. తరువాత ఈ క్యాబేజీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. అలాగే దీనిలో జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఉల్లిపాయలను కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నానండి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలి. తరువాత 1 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసి వీటిని ఒకసారి కలిపి తరువాత దీనిలో గ్రీన్ మటర్స్ను వేయాలి. అలాగే దీనిలో కట్ చేసుకున్న టమోటాలను వేసి టమోటాలను మగ్గించాలండి. టమోటాలు పూర్తిగా మగ్గిన తరువాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని, దుంపలను వేయాలండి. తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ అయితే ఈజీగా సింపుల్గా రెడీ అయ్యింది. ఇది రోటీ, చపాతీ అలాగే రైస్లోకి దేనికైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.